విషయం ఏంటంటే ఈ సెంట్రల్ గవర్నమెంట్ కాకుండా స్టేట్ గవర్నమెంట్ కూడా ఈ మీద ఈఎస్ఐపిఎఫ్ దాని మీద నిర్ణయం తీసుకునే అవకాశం ఉంటుందా మేడం? ఉంటుంది. మీరు అందుకే మీరు వెళ్ళి ఫస్ట్ గవర్నర్కి ఒక అప్లికేషన్ ఇవ్వాల్సి ఉంటుంది. గవర్నమెంట్ కాదు, మీరు వెళ్ళి ఇవ్వాల్సింది గవర్నర్కి. మీరంతా కూడా మీ ప్రాబ్లమ్స్ అంతా రాసి గవర్నర్కి ఇవ్వండి. ఆల్సో సీఎంకి ఇవ్వాలి. ఎందుకంటే మీరందరూ మేడం ఇప్పుడు మనం గవర్నర్ కలవాలంటే అపాయింట్మెంట్ దొరుకుతుందా మేడం అలాంటి సామాన్యులకి? దొరుకుతుంది. ఇట్లా మీ ప్రాబ్లం చెప్పేసి సీఎంని గవర్నర్ని ఇద్దరిని కలవండి. బట్ అఫీషియల్గా ఇవ్వాలి కాబట్టి గవర్నర్ కలిసి ఇవ్వాలి. అండ్ ఈ కన్సిడర్ చేయాలంటే మీరు ఒక్కరే కాదు, మీరు అందరు గ్రూప్లో మినిమం ఒక 100 మంది అట్లా ఒక ఫామ్ అయ్యి గ్రూప్ లాగా ఒక అప్లికేషన్ వేస్తే అది కొంచెం ఏంటంటే పబ్లిక్ ఇంట్రెస్ట్లో ఉన్నది ఏది కూడా గవర్నమెంట్ కన్సిడర్ చేస్తుంది. సో బేసిక్గా పబ్లిక్ ఇంట్రెస్ట్ పబ్లిక్ గుడ్ కోసమే ఉండాలి, అంటే జనాల మంచి కోసం ఉండాలి. సో స్టేట్ గవర్నమెంటే నిర్ణయం తీసుకుంటుంది, కానీ సెంట్రల్ గవర్నమెంట్ అప్రూవల్ కావాలి దీనికి. అందుకని చెప్పేసి సీఎం మేము ఎంతమంది కార్మికులు ఉన్నదనేది నేను ఆర్టీ యాక్ట్ కింద నేను మొన్న ఇన్ఫర్మేషన్ తీసుకున్నాను. 30,000 మంది ఉన్నాము ప్రజెంట్ గవర్నమెంట్ రికార్డు ప్రకారం. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని గవర్నర్ గారికి ఇన్వర్ట్ సెక్షన్ లో మరి ఎలా వెళ్ళాలో మరి నాకు అయితే తెలియట్లేదు. మీరు మీడియా సపోర్ట్ కూడా తీసుకోండి సార్. మీడియా సపోర్ట్ తీసుకుంటే ఏంటంటే ఈ మీడియా త్రూ ఏంటంటే మీలాంటి వాళ్ళు ఇంకా ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ ముందుకు వచ్చి మీకు సపోర్ట్ చేసినప్పుడు మీకు ఇంకా బలపడుతుంది. మీ ఏదైతే ఉందో మంచి మోటివ్ ఉందో, ఏమంటారు అంటే మంచి ఇంటెన్షన్తో మీరు ఏదో మంచి పని చేయాలనుకుంటున్నారు, మీరు అందరి గురించి ఆలోచిస్తున్నారు, మీ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరి గురించి మంచి కోసం వాళ్ళ హక్కుల గురించి ఇంత పోరాడుతున్నట్టు ఫస్ట్ అయితే నేను మిమ్మల్ని అప్రిషియేట్ చేస్తున్నాను. సో మీరు ఇది ఇంకా పెద్దగా కావాలి, ఇంకా గవర్నమెంట్ వారు వెళ్ళాలి అనుకుంటే మీడియాని అప్రోచ్ అయితే ఏంటంటే మీడియా త్రూ ఇలాంటివి చేస్తే ఏంటంటే గవర్నమెంట్ చూస్తుంది దీన్ని, వాళ్ళకి ఇది ఒకటి చెయ్యాలి. ఎందుకంటే మీకు కూడా తెలుసు చాలా ఒక 10 years బ్యాక్ సిరిసిల్లాలో ఏమైంది అనేది మీకు తెలుసు. ఉన్నారా లైన్లో? సిరిసిల్లాలో మీకు తెలుసు కదా, ఒకప్పుడు ఎన్ని చేనేత అంటే ఈ సూయిసైడ్స్ అయ్యేటియో ఇప్పటికీ ఉన్నాయి. సో వీళ్ళకేంటంటే వీళ్ళు మీరు మ్యానుఫ్యాక్చర్ చేసే దానికి తగ్గట్టు మీకు డబ్బులు రావు. అండ్ కొనేవాళ్ళు తక్కువ. మీ దగ్గర మధ్యలో మిడ్ మెన్ ఎవరైతే ఉంటారో మీ దగ్గర తక్కువ రేటుకి తీసుకెళ్ళి వాళ్ళు 10 ఎక్కువ రేటుకి అమ్ముకుంటున్నారు పెద్ద పెద్ద షాపులలో. సో ఎవరైతే ఈ సిరిసిల్ల అన్ని ఇప్పుడు చేనేత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళకి చేసిన కష్టంకి తగ్గట్టు డబ్బులు రావట్లేదు. మీరు అన్నట్టు పెన్షన్స్ అన్నీ లేకుండా కూడా ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఇవన్నీ ఎప్పటి నుంచో నడుస్తున్న ఇష్యూస్ ఈ క్యాస్ట్లో ఎప్పటి నుంచో నడుస్తున్నాయి. సో ఇదేంటంటే ఇప్పటికైనా మీరు ముందుకు వచ్చి మీడియాని యూజ్ చేసుకోండి. ఏమేమి ఇష్యూస్ ఉన్నాయో క్లియర్గా ఒక ఫైల్ లాగా తయారు చేసుకొని మీకు కావాల్సిన అంతా కూడా ఒక ప్రాపర్గా సిస్టమేటిక్గా ఏదో ఇట్లా వేగ్గా కాకుండా మీరు ఇచ్చేది కూడా గవర్నమెంట్కి కాబట్టి ప్రాపర్గా సిస్టమేటిక్గా ఆర్గనైజ్ చేసుకొని ఒక ఫైల్ తయారు చేసుకొని ఆ ప్రజెంటేషన్ కూడా ఎట్లా ఇవ్వాలంటే ఎదుట వాళ్ళకి అర్థమయ్యేటట్టు తయారు చేసుకొని ఎవరికైతే బాగా మాట్లాడచ్చో వాళ్ళని తీసుకెళ్ళి ప్రజెంట్ చేయండి. మేబీ జరగవచ్చు. ఆల్ ద బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ సురేంద్ర గారు. అంటే పోలీసులు లేదా ప్రభుత్వ సంస్థలకు సంబంధించి కూడా వాళ్ళ వల్ల కూడా ఈ హక్కులు అనేవి ఉల్లంఘన జరిగే అంశాలు కనిపిస్తూ ఉంటాయి. సో అలాంటప్పుడు బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళను ఎవరిని ఎలా స్పందించాలి, ఒకవేళ ఎలా యాక్షన్ తీసుకోవాలి? పోలీసులు, ప్రభుత్వ సంస్థలు, ప్రైవేటు, ఇప్పుడు గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు. ఎగ్జాంపుల్ ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్ మీరు వెళ్ళిండ్రు, మీరు ఏదో అప్లికేషన్ ఇచ్చిండ్రు, మేము పని అవుతలేదు. రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఒక పబ్లిక్ జాబ్ అంటే ఒక గవర్నమెంట్ జాబ్ హోల్డర్ మీరు అడిగిన పని చేస్తలేడు, తప్పు చేసినట్టే కదా. ఓకే, మీరు ఒక పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ పెడదామన్నారు, ఎఫ్ఐఆర్ చేయమన్నారు, పోలీసు ఎఫ్ఐఆర్ చేయట్లేదు, ఇది ఒక ప్రాబ్లం. లేదు, మీకు ఒక పేపర్ మీకున్న ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలనుకున్నారు, మీరు వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీసర్ రిజిస్టర్ చేయమని చెప్తే రిజిస్ట్రేషన్ ఆఫీసర్ అక్కడ నేను చెయ్యా అన్నాడు. ఓకే, ఇవి కాకుండా మీరు వెళ్ళి ఒక ఆడియోనో లేకపోతే కలెక్టర్ దగ్గరికి వెళ్ళి నాకు ఒక ఇన్ఫర్మేషన్ కావాలని చెప్పి నాటిఏ కింద ఈ ఇన్ఫర్మేషన్ నాకు కావాలి, రైట్ ఇన్ఫర్మేషన్ కింద నేను ఇన్ఫర్మేషన్ అడుగుతున్నా, నా ఇన్ఫర్మేషన్ నాకు ఇవ్వండి అని అన్నారు, రాలేదు. ఇవన్నీ ఇష్యూస్ కూడా ప్రతి ఒక్క ఇష్యూస్ కూడా మీరు వెళ్ళి హైకోర్టులో అడగొచ్చు. ఒక రిట్ పిటిషన్ వేసి, దాన్ని రిట్ అంటారు, WRIT, రిట్ అనేది వేస్తే మీకు ఖచ్చితంగా న్యాయం అనేది జరుగుతుంది. అంటే మనం అనుకుంటాం కదా పోలీసులు తప్పు చేసినా లేదా గవర్నమెంట్ ఎంప్లాయీ చేసినా అయ్యో ఎక్కడికి వెళ్ళాలి, ఎవరిని అడగాలి, వీళ్ళే కదా ఆఫీసర్స్, ఈ ఆఫీసర్స్ మీద నేను ఎక్కడికి వెళ్ళి కంప్లైంట్ పెట్టను, సో ఎట్లా న్యాయం జరుగుతుంది అని అనుకుంటాం.
బట్ యాక్చువల్లీ వీళ్ళందరికీ కూడా న్యాయం, వీళ్ళందరూ కూడా వాళ్ళ డ్యూటీ కనుక ప్రాపర్ చేయట్లేదు. గవర్నమెంట్ ఎంప్లాయీస్, పోలీస్ డిపార్ట్మెంట్, ఆర్డీఓ, ఎంఆర్ఓ, కలెక్టర్, ఎవరైనా సరే గవర్నమెంట్ ఆఫీస్లో పనిచేసిన ప్రతి ఒక్కరు ఇంక్లూడింగ్ కలెక్టర్ తప్పు చేసినా, చేయాల్సిన డ్యూటీ చేయకపోయినా, మీరు అడిగింది వాళ్ళు డ్యూటీ ప్రకారం వాళ్ళు చేయకపోయినా మీరు హైకోర్టుకి వెళ్ళి రిట్ అనేది వెయ్యొచ్చు. ఆ రిట్ ద్వారా మీరు జస్టిస్ అంటే మీ న్యాయం అనేది పొందొచ్చు. సో ఇది బేసిక్ ఇన్ఫర్మేషన్. నేను పబ్లిక్కి ఈవెన్ ఊర్లో ఉన్న వాళ్ళకు కూడా అర్థమయ్యే విధంగా చెప్తున్నాను. ఎవరైనా సరే వాళ్ళు డ్యూటీ చేస్తారు. నేను చెప్పేది ఏంటి, పబ్లిక్ అంటే గవర్నమెంట్ ఆఫీసర్స్ పని చేయట్లేదు, పోలీస్ డిపార్ట్మెంట్ పని చేయట్లేదు అంటే మీరు వెళ్ళి హైకోర్టులో రిట్ అనేది వేయచ్చు. ఇది ఓకే. సో మానవ హక్కుల ఉల్లంఘన అనేది కోర్టుకు నిరూపించాలనుకోండి, ఎలాంటి సాక్ష్యాలు అవసరం? ఖచ్చితంగా సాక్ష్యం అనేది వెరీ 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 ఇంపార్టెంట్. ఎందుకంటే నాకు కోపం ఉంది. ఇప్పుడు నేను ఒక దగ్గరికి వెళ్ళినా, నాకు ఆ గవర్నమెంట్ ఎంప్లాయీ నచ్చలే, ఏదో అన్నాడు, నన్ను పని చేస్తున్నాడు కానీ నన్ను ఏదో మాట అన్నాడు. నేను ఏం చేస్తా, పోయి ఫేక్ కేసు పెడతా. ఏమంటారు, నాకు పని చేయలేదు, నేను రిట్ వేస్తున్నా, ఆయన నేను అడిగిందని చేయలేదని చెప్పి ఏదో ఫేక్ కేసు పెడతా. అప్పుడు సో ప్రతిదానికి ఎవిడెన్స్ అవసరం. సో ఇక్కడ ఏం సాక్ష్యం ఏంటంటే, ఇప్పుడు మీరు సాక్ష్యం ఉన్నారు కాబట్టి మంచి క్వశ్చన్ ఇది చెప్తున్నా. ఎవరైనా సరే ఎగ్జాంపుల్గా చెప్తా, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఒక కంప్లైంట్ ఇచ్చినారు. ఓకే, ఒక కలెక్టర్ దగ్గరికి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఏంటి సాక్ష్యం? మీరు కంప్లైంట్ ఇచ్చినట్టు ఏంటి సాక్ష్యం? దానికి ఏం చేయాలంటే ఒక లెటర్ లాగా రాయాలి. ఓవరాల్గా చెప్పడం కాదు, ఒక లెటర్ లాగా రాసి వెళ్ళి కలెక్టర్కి ఇచ్చి, బాబు ఇక్కడ ఉన్న కలెక్టర్ కంప్లైంట్ ఇస్తూ, ఇది నా కంప్లైంట్, దీనికి నాకు ఒక అక్నాలజ్మెంట్ ఇవ్వండి, అంటే మీకు ఇచ్చినట్టు నాకు ఒకటి రుజువులాగా ఇవ్వండి అని చెప్పి అక్నాలజ్మెంట్ తీసుకోవాలి. సో ఏ కంప్లైంట్ మీరు ఎవరికి ఇచ్చినా కూడా ఆ కంప్లైంట్కి అక్నాలజ్మెంట్ తీసుకొచ్చుకోవాలి. 15 days లోపల పని జరగాలి. వీళ్ళు ఇచ్చిన కంప్లైంట్కి వాళ్ళు యాక్షన్ తీసుకోవాలి కదా, కలెక్టర్ కానీ, ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ. ఆర్డీఓకి ఎవరైనా సరే, ఆ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఎవరైనా, అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వారికి ఎవరి డ్యూటీ వాళ్ళు చేయాలి. వాళ్ళు చేయలేదనుకోండి హైకోర్టుకి వెళ్ళొచ్చు. ఏది, ఇగో నేను ఇట్లా ఇచ్చిన కంప్లైంట్, ఆ కంప్లైంట్కి ఇది సాక్ష్యం, ఇది ఇచ్చినాక కూడా కలెక్టర్ ఏం యాక్షన్ తీసుకోలేరని చెప్పేసి ఆ లెటర్ తీసుకుపోయి ఆ ఎవిడెన్స్ లాగా వెయ్యాలి. అండ్ ఏ కంప్లైంట్ ఇచ్చిండ్రో ఆ కంప్లైంట్ సంబంధించిన మొత్తం పేపర్లు హైకోర్టులో వెయ్యాలి. ఎగ్జాంపుల్ ల్యాండ్ ఇష్యూ, దాని ల్యాండ్కి సంబంధించిన డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో మీదే ఆ ల్యాండ్ అని అనిపించుకోవడానికి ఉన్న ప్రతి ఒక్క డాక్యుమెంట్ తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తూ, ఎట్ ద సేమ్ టైం నేను ఈ కలెక్టర్ కంప్లైంట్ ఇచ్చిన, ఆడియో కంప్లైంట్ ఇచ్చిన, ఎంఆర్ఓ కంప్లైంట్ ఇచ్చిన, వీళ్ళందరూ కంప్లైంట్ ఇచ్చిన, ఈ 15 రోజులు అయింది ఇంకా యాక్షన్ తీసుకుంటలేరని ఆ ఇచ్చిన కంప్లైంట్ జిరాక్స్ కాపీ, అక్నాలజ్మెంట్ కాపీ తీసుకెళ్ళి హైకోర్టులో వేస్తే అప్పుడు హైకోర్టు వాళ్ళని పిలిచి మందలిస్తుంది. వాళ్ళకి ఎవరైతే తప్పులు చేశారో, అది కలెక్టర్ అయినా సరే, వాళ్ళకి సంబంధించిన హైకోర్టుకి పిలిచి మీరు ఎందుకు ఈ పని చేశారు, ఈ పని చేయండి, ఖచ్చితంగా చేయాల్సిందని చెప్పేసి హైకోర్టు మందలిస్తుంది. ఎస్, మనకు ఒక కాల్ కూడా అప్పుడు ఎపిసోడ్లో మనకు వచ్చింది, ఒక కాల్ కదిర్ నుంచి సిద్ధప్ప అని చెప్పేసి. ఎంఆర్ఓ కానీ, విఆర్ఓ కానీ, తహసీల్దారు, కలెక్టర్, వీళ్ళందరికీ నేను కంప్లైంట్ ఇచ్చాను కానీ ఎవరు యాక్షన్ తీసుకోవట్లేదు, ఏం చేయాలి అలాంటి టైంలోనే ఇలాంటి ఇన్సిడెంట్. ఎస్, వీళ్ళందరి లిస్టులో, రెస్పాండెన్స్ లిస్టులో పెట్టాలి. అంటే వీళ్ళందరి మీద కంప్లైంట్ పెడుతున్నా, వీళ్ళందరూ కూడా నా కంప్లైంట్లో రెస్పాండెన్స్ అని చెప్పి కలెక్టర్, ఎంఆర్ఓ, ఆడియో అందరినీ కలిపేసేసి వాళ్ళని రెస్పాండెన్స్ చేసి ఒక రిట్ అనేది హైకోర్టులో వేసేయాలి. అప్పుడు హైకోర్టు వాళ్ళందరినీ మందలిస్తారు, పిలిచి వాళ్ళు చేయాల్సిన డ్యూటీ చెయ్యండి అని చెప్పేసి వాళ్ళ డ్యూటీ వాళ్ళకి గుర్తు చేస్తారు అనమాట. సో మరొక కాలర్ అయితే ఉన్నారు, వనపర్తి నుంచి భాస్కర్ గారు. భాస్కర్ గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సార్, సమస్య ఏంటంటే మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నది వాస్తవము. ఒకటి ఏంటంటే, ఇప్పుడు నేను డిజేబుల్ పర్సన్ సార్, హ్యాండిక్యాప్, 2 కాళ్ళు లేవు. ఇంత కంప్యూటర్ జనరేషన్ లో కూడా ఎక్కడ ప్రభుత్వ కార్యాలయాలు కానీ, తర్వాత కోర్టుల చుట్టూ కూడా ర్యాంపులు లేవు సార్. వెళ్ళడానికి కూడా ర్యాంపులు లేవు. పేరుకొమ్మ కంప్యూటర్ జనరేషన్ అని చెప్తుంటారు. అసలు ఆడ డిజేబుల్డ్ అంటేనే వివక్షత కనబడుతుంది ఒకటి. రెండవది, ఈ మహబూబ్ నగర్ జిల్లాలో 2 గ్లాస్ సిస్టమ్ ఉంది సార్. దరూర్ ఏరియాలో 2 గ్లాస్ సిస్టమ్ ఏంటంటే, మనము అక్కడికి ఓటకపోతే కొత్త వాళ్ళకేమో గాజు గ్లాసులు ఇస్తారు, అదే మంచి హై క్యాస్ట్ ఉన్న వాళ్ళకు స్టీల్ గ్లాస్ ఇస్తుంది సార్. ఇప్పటికి ఉంది అదొకటి. ఇంకోటి, రెండవది, ఈ మన మహిళలను చీడ కట్టి ఊరేగిస్తారు సార్, జోగిని వ్యవస్థ అనేది. ఏంది సార్, ఇంత జనరేషన్ కూడా ఇంకా నడుస్తా ఉన్నాయి. ఇవి పోవాలంటే ఏం చేయాలి, ఎట్లా చేయాలి? చాలా దోమలు కూడా ఉన్నాయి. బాల కార్మికుల వ్యవస్థ ఉంది, అది అంతకే ఉంది. ఇంప్లిమెంటేషన్ లో చాలా లోపం ఉంది సార్. ఇది సరి చేయాలంటే తెలియదు. ప్లానింగ్ బాగుంటుంది కానీ ఇంప్లిమెంటేషన్ చాలా వరస్ట్ ఉంది సార్ నా దృష్టిలో. ఏం చేయాలి? మొన్న దిశ కేసులు వాళ్ళు చేశారు,
అది 10 రోజులు అయింది, దాదాపు 1 సంవత్సరం 2 సంవత్సరాలు గడుపుతారు సార్. కేసులు కూడా కోర్టులో కూడా, కోర్టు అనేది ఎట్లా ఉందంటే ఒకప్పుడు న్యాయ దేవత అంటే అమ్మ దేవత అన్నట్టుంది. ఇప్పుడు ఆ కోర్టులు కూడా ఎట్లుందంటే కమర్షియల్ అయిపోయింది సార్. ఏం చేయాలి సార్ వీటిని సరి చేయాలంటే ఏం చేయాలి చెప్పండి సార్. ఇప్పుడు న్యాయం జరిగిన చోట అన్యాయం కూడా జరుగుతుంది, నేను ఒప్పుకుంటా. సో ఈ సొసైటీలో ఈ మార్పులు నేను ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి, ఈ రోజు ఎపిసోడ్ స్టార్ట్ అయినప్పటి నుంచి అదే చెప్తున్నా. అసలు ఇంత చట్టాలు ఇట్లా ఉన్నా కూడా ఇంకా జరిగే చోట జరుగుతున్నాయి. దీనికి రీజన్ ఏం తెలుసా? అవేర్నెస్ లేకపోవడం. ఎవరి హక్కులు వాళ్ళ, ఇది నా హక్కు అని నాకు తెలియకపోవడం. అంటే ఇప్పుడు ఊర్లో ఉన్న వాళ్ళ మీరు మాట్లాడుతున్నారు కదా, గ్లాస్ స్టీల్ గ్లాస్ ఇస్తారు, ఒక గ్లాస్ ఇస్తారని చెప్పేసి, అక్కడ వాళ్ళు క్వశ్చన్ చేయట్లేదు. ఎవరైతే అంటే నాకు అసలు ఇది వాళ్ళు ఏంటంటే ఇది ఇంతేనేమో, మా క్యాస్ట్లో మమ్మల్ని ఇట్లనే ఈ వాటర్ తాగాలి, ఈ గ్లాస్తో తాగాలని వాళ్ళు అక్కడికే సర్దుకొని వెళ్ళిపోతున్నారు. కానీ సర్దుకోకుండా అదేంటి అని చెప్పేసి క్వశ్చన్ ఎవరైతే చేస్తారో వాళ్ళకే న్యాయం జరుగుతుంది. ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నారు? నో వన్, చాలా తక్కువ క్వశ్చన్ చేసిన. ఇప్పుడు ఇది మీరు అన్న ఇన్సిడెంట్లో చూద్దాము. ఇప్పుడు ఆ పర్సన్ ఇట్లా అయింది అన్నప్పుడు అవి వీడియోలాగా తీసి, ఇప్పుడు మనము ఎన్నో ఇన్స్టాగ్రామ్లో, ఫేస్బుక్లో ఓపెన్ చేస్తే చాలు ఇట్లాంటి ఎన్నో మనకు కనపడుతున్నాయి వీడియోస్. ఇట్లాంటి వీళ్ళని కొట్టిండ్రు, వాళ్ళని కొట్టిండ్రు, ఇట్లా చేసిండ్రు, పోలీస్ స్టేషన్లో ఆమెను కొట్టిండ్రు, ఇట్లాంటి వీడియోస్ బయటకు వస్తున్నాయి. అప్పుడు ఏమవుతుంది? ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకొని ఆ పోలీస్ ఆఫీసర్ని మొన్న ఎవరైతే ఆమెను కొట్టిండ్రో అరెస్ట్ చేసి సస్పెండ్ చేశారు. సో ఇట్లాంటి వాటికి ఏంటంటే ఇప్పుడు మీరు అన్నట్టు అట్లాంటివి ఏమైనా జరిగితే వీడియో తీసి ఎందుకు పంపిస్తలేరండి పోలీస్ స్టేషన్కి, కోర్ట్స్కి? కేసు వేయొచ్చు కదా, హ్యూమన్ రైట్స్ కమిషన్లో కేసు వేయొచ్చు కదా. ఈ వీడియోలన్నీ పెట్టి కూడా సరే అంత దూరం పోలేరు, సోషల్ మీడియా ఉంది, సోషల్ మీడియా ద్వారా వైరల్ చేయండి. సో ఎవరికైతే హక్కులు తెలవాల్సిన వాళ్ళకి హక్కులు తెలియకపోవడం ఫస్ట్ ప్రైమరీ కాజ్ దీనికి. సెకండ్ ఏంటంటే ఎవరు ఫైట్ చేయడం, నాకెందుకులే అన్నట్టే ఉన్నారు. అండ్ జోగిని సిస్టమ్ ఇప్పటికీ ఉందంటే మాత్రం చాలా బాధాకరమైన విషయం. ఎందుకంటే ఈ 2025 మీరు అన్నట్టు ఏఐ యుగంలో కూడా, ఇంత కంప్యూటర్ యుగంలో కూడా ఇంకా జోగిని సిస్టమ్ ఉందంటే హారిబుల్ అది. సో ఇవన్నీ క్వశ్చన్ చేయండి. ఎవరైతే అందులో ఉంటున్నారో వాళ్ళు మేము చెయ్యమని ఆ లేడీస్ అక్కడ ఫైట్ చేయాలి.